ఇషిక కలల్లో కనిపించిన ఆ ఆలయం ఇప్పటికీ ఆమె హృదయంలో మృదువుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నీ పుట్టుక అతని కోసం. అతను కల కాదు, అతనే నిజం. ఆ కలలో వినిపించిన జ్యోతిష్కురాలి స్వరం ఆమె మెలకువలోకి వచ్చిన తర్వాత కూడా మరచిపోలేకపోతుంది. ఉదయం ఇషిక నిశ్శబ్దంగా కూర్చుని తన చేతిలోని హోప్ పామ్ని చూస్తూ గాఢమైన ఆలోచనల్లో మునిగిపోయింది. అప్పుడే తన రూమ్మేట్, ఇషిక ఇంకా లేవలేదా? మన ఆఫీస్కి పెద్ద అధికారి రాబోతున్నారట. ఇషిక బయటకు నవ్వినా ఆమె మనస్సు మాత్రం కలల తడబాటులోనే నిలిచిపోయింది.